అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంకు అనుసంధానంగా నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ త్వరలోనే జిల్లా వాసులకు అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇది గాని ప్రారంభమైతే డయాలసిస్ యూనిట్తో పాటు బర్నింగ్ వార్డు అలాగే ఇతర అత్యవసర వైద్య సేవలు మరికొన్ని అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ హాస్పిటల్లో రోగుల అత్యవసర అవసరాల కోసం నిలవలు ఉంచే బ్లడ్ బ్యాంకు సామర్థ్యాన్ని పెంచనున్నారు. వీటికి సంబంధించిన అత్యాధునిక వైద్య పరికరాలు శనివారం హాస్పిటల్కు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే క్రిటికల్ కేర్ బ్లాక్కు సంబంధించిన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడం జరిగిందని, మిగతా పనులు త్వరలోనే పూర్తి అవుతాయని, ఇలా పూర్తి అయిన భవనాన్ని 22వ తేదీన గుత్తేదారుడు తమకు అప్పగించడం జరుగుతుందని డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాసరావుని, డీసీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ అనకాపల్లి జిల్లా, అలాగే యాక్టింగ్ మెడికల్ సూపరింటెండెంట్గా చూస్తున్నానండి. ఇప్పుడు మా అనకాపల్లి జిల్లాకు సంబంధించి క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిఎం అభీమ్ పథకం కింద దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 22.25 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం మీద ఎదురుగా ఉన్న డిఏఎస్ బిల్డింగ్ దగ్గర దాన్ని కన్స్ట్రక్షన్ 50 పడకలతో చేయడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ కంప్లీట్ దశకు వచ్చిందండి. ఈ నెల 20వ తారీఖున ఈ డేట్లలో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది. దానికి తలక పర్యవేక్షణ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ విజయకృష్ణన్ గారు మరియు మా లోకల్ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు ఎంపీ అనకాపల్లి, వారి పర్యవేక్షణలో జరుగుతుందండి. అలాగే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఈ రెండు కూడా ఏపీఎంఎస్ఐడిసి వారి ద్వారా మాకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేషన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సంబంధించిన ఫైల్ కూడా ప్రాసెస్లో ఉంది. ఆ ఎక్విప్మెంట్ కూడా వీలైనంత తొందరలో వస్తే క్రిటికల్ కేర్కి సంబంధించిన అత్యున్నతమైన వైద్య సదుపాయం పబ్లిక్కి అందించడానికి అవకాశం కలుగుతుందండి. పర్టికులర్గా అది బర్న్స్ కేసులు, డయాలసిస్, కిడ్నీ డయాలసిస్ కేసులు, డెలివరీస్కి సంబంధించి హై డిపెండెన్సీ యూనిట్కి సంబంధించినవి, మరియు ఒక 17 బెడ్స్తో ఐసీయూ సెటప్ ఇది పెట్టడం అక్కడ జరుగుతుందండి. మొత్తం మీద 50 బెడ్స్ వరకు విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుందండి. అది వీలైనంత ఈ 20వ తారీఖు ఇస్తా ఉన్నారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చేస్తే వీలైనంత తొందరగా అది ప్రారంభించడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఇప్పుడు మాకు బ్లడ్ కాంపోనెంట్స్ సెపరేట్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ నియర్లీ అబౌట్ 1 కోటి రూపాయలకి సంబంధించిన ఎక్విప్మెంట్ విడతల వారీగా వస్తుందండి. మొన్నను కొంత ఎక్విప్మెంట్ చేరింది, ఈరోజు కొంత ఎక్విప్మెంట్ వచ్చింది. అందులో ఏదో చిన్న ఫిజికల్ డ్యామేజ్ జరిగింది అని చెప్పడంతో వాళ్ళు దాన్ని కూడా రీప్లేస్ చేసి మాకు ఇస్తున్నా అన్నారండి. బేసిక్గా దాని గురించి విశేషం ఏంటంటే, టోటల్ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్ని మా బ్లడ్ బ్యాంకులో వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఫంక్షనల్ స్టేటస్ని మాకు డెమాన్స్ట్రేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆ మొత్తం ఎక్విప్మెంట్ ఫంక్షనింగ్ పొజిషన్లో మాకు ఉందని ఇచ్చిన తర్వాత మేము ఫంక్షనింగ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటి వరకు మనకు అనకాపల్లి జిల్లాకి బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్, బ్లడ్ డొనేషన్ సెంటర్స్, బ్లడ్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుతో అవి కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ అన్నీ జరిగి ఫంక్షనింగ్లోకి వస్తే మనకి కేజీహెచ్ తరహాలో బ్లడ్ కాంపోనెంట్స్ విడదీసి ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్లు, ప్లాస్మా రిచ్ ప్రోటీన్ అంటే అవి ఇవ్వడానికి, హోల్ బ్లడ్ అంటే హోల్ బ్లడ్ ఇవ్వడానికి అవకాశాలు పెరుగుతాయండి. ఇది పత్రికా ప్రెస్ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.